తన అందంతో అభినయంతో అత్తగా మనందరినీ ఆకట్టుకున్నారు చిట్టుబాబు గారి అత్తగా. సో రంగమ్మత్తని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇఫ్ ఐఎమ్ గివెన్ దట్ పర్మిషన్ నేను చాలా టైం తీసుకోబోతున్నాను. ఇఫ్ ఇట్స్ ఓకే ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా కంగారుగా వచ్చేసి కూర్చోగానే పిలిచేశారని నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. I want to start this thank you meet first by apologizing to my producers and my director Sukumar garu. Sorry ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్కి సుకు సార్ సారీ మీ గురించే I am apologizing మీకు ఫస్ట్. సారీ దట్ బాగా నసపెట్టాను. మీరు అసలు మా రంగస్థల బ్రహ్మ. మీరు మమ్మల్ని క్రియేట్ చేసిన ఆ జోన్లో ఉన్న ప్రతిసారి నేను వచ్చి మీకు బాగా నసపెట్టి విసుగు పెట్టాను. మా సిట్టిబాబుని కూడా బాగా ప్రతిసారి గొణుగుతూ వచ్చాను. అండ్ చెరీ సార్, ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ మెట్ ఇన్ ద ఆఫీస్ అండ్ బోల్డ్ అంత క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇద్ది అద్ది ఇద్ది అద్ది రంగమ్మత్త అత్త అని నేను పిలిపించుకోను, జస్ట్ రంగమ్మ అని పిలిపించండి. రామ్ చరణ్ ఈజ్ లైక్ మై ఫేవరెట్. ఆయన అత్త అని పిలిస్తే నేను ఒప్పుకోను అసలు. అండ్ నేను అల్లుడు అని అసలే పిలిస్తే ఆయన పిలుచుకోమనండి. ఇలా రకరకాలుగా మాట్లాడాను నేను. బేసిక్గా పిలిచాను కదా, 2 సార్లు పిలిపించారు. ప్రేమ అంటే అంతేరా అల్లుడు అని. సో బట్ ఈరోజు రంగమ్మత్త అనే పిలుపు అంత వినసొంపైన పదం నాకు లేదనిపిస్తుంది. I thank my producers first. నేను యాక్చువల్లీ ఇఫ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం వాజ్ అన్ అచీవ్మెంట్ నాకు ఆల్రెడీ. ఆ తర్వాత వచ్చినవన్నీ నాకు చప్పరపాడికే అనమాట. ఇంకా ఓవర్గా అడిషనల్గా వచ్చినవి నాకు. బికాజ్ ల్యాండింగ్ ఇన్ అ ప్రాజెక్ట్, ఇన్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లైక్ రంగస్థలం, Maitri Movie Production House, who has amazing, tremendous production values. And వినడమే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. The space they give for an artist to work without any inhibitions is laudable. Thank you so much to my producers, all of you. And రంగమ్మత్తని నేను ఈ రకంగా ఈరోజు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే దానికి కారణం మా రైటర్స్ అండ్ మై ఫేవరెట్ సుకు సార్. నేను చాలామందికి చెప్పలేదు. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ అవుదామని డిసైడ్ అయిన తర్వాత ఐ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ 5 డైరెక్టర్స్ ఆఫ్ విచ్ సుకుమార్ సార్ టాప్స్ ద లిస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ కెరియర్లో నేను ఇంత తొందరగా ఐ కుడ్ గెట్ టు వర్క్ అండర్ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు ఎంత చెప్పినా చాలా తక్కువ. ఇంకా రాండీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను చాలా ఫీల్ అయింది, ఎవరు పిలిచినా కానీ ఓకే అని. సెట్కి వచ్చిన తర్వాత రాండీ సార్ ఒకరోజు రంగమ్మత్త అనేసరికి అయ్యే బాబు ఈయన కూడా పిలిచేస్తున్నారని నేను చాలా బాధపడ్డాను. బట్ ద కాన్ఫిడెన్స్ ఈస్ గివెన్ మీ విత్ ద లుక్ ఐ హ్యావ్. నేను నార్మల్గా టెలివిజన్ మీద గ్లామర్ అనే పేరు ఎలా అయితే వచ్చిందో అలా కాకుండా నేను స్క్రీన్ పైకి అంత కాన్ఫిడెంట్గా ఇమోట్ చేయగలిగానంటే డెఫినెట్లీ ఇట్స్ ద ఫ్రేమ్ యూ హవ్ పుట్ ఇన్ టు నన్ను పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రాండీ సార్. బోస్ గారు, మీకు తెలుసో తెలీదో, వి షాట్ ద ఆది సీక్వెన్స్ ఫర్ 3-4 days. ఫస్ట్ 2 days నేను గ్లిజరీనే వాడలేదు, మోస్ట్లీ ఆ షార్ట్సే వచ్చాయి. ఎవ్రీ టైమ్ అంటే నా షార్ట్ అయిపోయినా కూడా నేను మానిటర్ చూసి ఏడ్చేశాను. ద లిరిక్స్, యువర్ వాయిస్ అండ్ ద వే ఇట్ ఈస్ పిక్చరైజ్డ్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఎంతో ఆనెస్ట్గా పర్ఫామ్ చేస్తే కనుక ఈరోజు రంగస్థలం అంత ఆనెస్ట్గా మీ అందరికీ రీచ్ అయింది. సో ఇంత ఆనెస్ట్ టీమ్, ఇంత ఆనెస్ట్ ప్రాజెక్ట్ నేను అంటే ఇట్స్ వెరీ ఎర్లీ ఫర్ మీ టు సే దట్ ఇంతవరకు చూడలేదు అని. బట్ ఐ రియలీ ఫీల్, నేను ఇప్పటికే చెప్తున్నా, ఒక 4-5 సినిమాలు చేసి చెప్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఐ మీన్ ఇట్. అండ్ మా చిట్టిబాబు గురించి, రంగమ్మత్త ఈరోజు ఇంతలా పేరు సంపాదించిందంటే మా సిట్టిబాబు నాకు ఇచ్చిన స్పేస్. ముద్దొచ్చాడు అలా అద్దాలు పెట్టుకొని పాటలు వింటున్నప్పుడు, భయం వేశాడు కోపం వచ్చినప్పుడు, జాలనిపించింది, ఏడిపించేశాడు. ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ హియర్. నేను ఫస్ట్ షెడ్యూల్లో షూట్ చేసి వచ్చిన తర్వాతే నవీన్ గారు క్షమించాలి, మీరు ఏకీభవించకపోయినా కూడా నాకు పర్ఫార్మెన్స్ వైజ్ స్వయం కృషి గుర్తొచ్చింది అని నేను చెప్పాను. బట్ కలెక్షన్స్ వైజ్ మేబీ ఖైదీ, ఆపద్ బాంధవుడు, స్వయం కృషి, రుద్రవీణ ఇలాంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత యాడ్ అయ్యాయో టు బీ కాల్డ్ మెగాస్టార్.
రామ్ చరణ్తో పర్ఫామ్ చేసినప్పుడు నాకు అలా అనిపించింది. బట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ దట్ వీ సే రామ్ చరణ్ ఫాదర్ ఇస్ చిరంజీవి గారు. సో I am extremely proud of him as a person he is, the space he has given me to perform the way Rangamatta has performed today. Thank you, Ram Charan. Thank you so much. JB sir, మీరు చూస్తే చాలు ఆ లెన్స్ ఎవరు చెప్పారో కానీ అసలు ద స్టేర్ యూ గివ్ ఇస్ లైక్ ద కాంటాక్ట్స్ యూ పుట్ దట్ అసలు మీరు చూస్తే చాలు మీరు మాట్లాడక్కర్లా బేసిక్లీ. సో దిస్ ఫియర్స్ హాటీ బ్యాడ్ గాయ్ యు ఆర్, అమేజింగ్ యు ఆర్. And Shanti, thank you for making me feel comfortable in such oddest of attires I've ever వేసుకున్నది ఇప్పటివరకు నేను. But I'm very comfortable in handlooms and you understood that. And thanks to Deepali also who has initially, main characters-ki style చేసింది. And రంగస్థలానికి ఇంత హిట్, the tops the list is Ramalakshmi and Sittibabu's chemistry. I love every scene where Ramalakshmi and Sittibabu, especially the expressions, the emotions, the Samantha gives. My favorite scene is when she realizes Chittibabu Chavita and and bale asla I keep telling all that it's my favorite scene. I okkokatan cheppalenu. And మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మోనికా గారు వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, రామకృష్ణ గారితో వైల్ ఐ వాస్ ట్రావెలింగ్ షూటింగ్ ఫర్ రంగస్థలం, నేను రంగమత్త క్యారెక్టర్ మీరు చేస్తానంటే యాజ్ ఎవ్రీ వన్ నేను డౌట్ పడ్డాను. బికాస్ హీ సో మైన్యూట్ ఇన్ హిస్ డీటెయిల్స్ దట్ వీళ్ళు ఇప్పుడు రంగమత్త ఉండే ఇల్లు, చిట్టిబాబు ఉండే ఇల్లు, రామలక్ష్మి వాళ్ళ ఇల్లు, వీళ్ళ పర్సనాలిటీ చూస్తే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, he was so, the couple are so keen, so ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటారంటే you can see the way today, my heart will break the day the set is broken, I'm telling you. It's an amazing artwork that you both have done. And now, did I miss anyone? Naveen, thank you so much. I have a lot of complaints with ప్రతి దగ్గర నాకు కత్తిరించింది, but I think నేను నార్మల్గా అన్నీ ఎక్కువ చేస్తాను కాబట్టి ఆ కత్ర అవసరమేమో. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్ రైట్. అండ్ ఏంటి దీనికి చప్పట్లు కొట్టారు ఎవరన్నా? ఓకే, లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, మా మీడియా మిత్రులకి, పెద్దలకి, మీరు నన్ను ఊరికినే ఎత్తేశారు, పడేసి తొక్కేసేంత పని కూడా చేశారు, మళ్ళీ ఎత్తేస్తున్నారు. బట్ ఐ టేక్ ఇట్ ఆల్ ఇన్ మై స్ట్రైడ్. నేను అవకాశం ఇస్తే కానీ మీరు చేయలేదు. మీ అందరికీ ఈరోజు మీరు ఏ పని చేసినా అన్నిటికీ ఐ థ్యాంక్ యూ టుడే, బికాస్ ఐ యామ్ వేర్ ఐ యామ్ టుడే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ యూ హెవ్ టేకెన్ ఫార్ ఆర్ అగేన్స్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మరొకసారి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలో కూడా నాకు నేర్పించినందుకు థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ అప్ ఫర్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ రంగస్థలం what it is today. And thank you for accepting it the way we have made it. Thank you. Thanks everyone. Thank you. థ్యాంక్ యూ అనసూయ, థ్యాంక్ యూ సో మచ్. అత్త అంటే ఆ అంటే అందం, తా అంటే తారాట, అందుకే అందమైన తారని తీసుకొని అత్తగా చూపించారట.